ఆగండి, ఆగండి. చూసినైతే వెనకకు మర్రిపోకండి. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో ఫుల్‌గా చూసేసి నేను పన్నీర్ కర్రీ చేస్తున్న ప్రాసెస్ ఇలానే కాదో నాకైతే చెప్పండి. ఎందుకు అని అంటారా? నేనైతే ఎన్నడూ పన్నీర్ కర్రీ అయితే చేయలేదన్నమాట. ఈరోజే ఫస్ట్ టైం చేస్తున్నా. ఎప్పుడైనా బయట తిన్నాం ఫంక్షన్స్‌లో, హోటల్స్‌లో కానీ ఇంట్లోనైతే ఏనాడు ట్రై చేయలేదు. ఎందుకు అని అంటారా? మాకైతే బయట తిన్నప్పుడు దాని టేస్ట్ అయితే అంతగా నచ్చలేదు కాబట్టి అసలు వండడానికి ఎప్పుడు ప్రయత్నించలే అన్నమాట. ఇక ఈరోజు వచ్చేసి అయితే మరి మా బావకి ఏమనిపించిందో ఏమో పన్నీర్ అయితే తీసుకొచ్చి వండేసేయి అని అన్నాడు. ఇక వాటినైతే నేను ముందుగానైతే నెయ్యి వేసుకొని నెయ్యిలోనైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నా. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవైతే తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ముందైతే టమాటా అయితే ఉడికిపోయింది కదా, దీన్ని కూడా గ్రేవీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్నైతే ఉడకబెట్టి ఎందుకు చేయాలి అని అంటే, పచ్చి వేస్తే ఏమవుతుందంటే మనం కొంచెం పచ్చి పచ్చిగా వస్తుంది కాబట్టి ఇలా ఒక్కసారి ఫ్రై చేసి మనం గ్రేవీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఎప్పుడైనా అలానే చేస్తాను. దేనికైనా టమాటా గ్రేవీ పడితే మాత్రం అట్లనే చేస్తాను అన్నట్టు. ఇక అదే ప్యాన్లో మనకు కావాల్సిన ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు, ఆ తర్వాత మసాలా దినుసులు కూడా కొన్ని వేసుకోనండి. స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే కొంచెం అయితే వేసేసుకున్నా. ఇక ఫ్రై అయిన ఆనియన్లో కొంచెం పసుపు వేసి మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఈ గ్రేవీని అయితే మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే చూసిరు కదా, ఇంతే గ్రేవీ వచ్చింది కదా. ఇందులోనైతే ఉప్పు, కారం, మసాలా పొడులు అన్నీ తగినంత వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇక ఆ తర్వాతనైతే టమాటా పైన ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. అంతే, ఇక గుమగుమలాడే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా టేస్టే సూపర్ అబ్బా. మరి నాకు పన్నీర్ కర్రీ ఇలానే చేసుడు ఓకే అంటారా? పర్ఫెక్ట్ కర్రీ ఇట్లానే అంటారా? కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.